అందరికీ నమస్కారము. వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులు, గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా పీస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు, ఈ కార్యక్రమానికి ఈనాటి సమావేశానికి తెలంగాణ నలుమూలల నుండి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ సందర్భంగా ముందుగా తెలియజేస్తూ, గ్రామ స్థాయి అధ్యక్షుల నుండి మండల స్థాయి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని, నాయకులతోని ముఖాముఖి సమ్మేళనం ఈరోజు జాతీయ స్థాయి అధ్యక్షులు ఉన్నటువంటి మల్లికార్జున్ ఖార్గే గారితో జరుగుతున్నటువంటి సమావేశానికి వేలాదిగా వచ్చేసినటువంటి నాయకులందరూ కూడా గత 16 మాసాలుగా, గత 18 మాసాలుగా ఇంచుమించు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని గడప గడపకు తీసుకొని వెళ్ళి వచ్చే ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీడీసీ, జెడ్పీడీసీ, ఎంపీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడానికి మనం అందరం కూడా పాటుపడే విధంగా ఈరోజు ఈ సమావేశం ఉపయోగపడాలని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ, గ్రామాల్లో పేదలు ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది కదా పేదల ప్రభుత్వం చెప్పని అనుకుంటున్న సందర్భంలో మనం మొదటి నుంచి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ప్రతి గడపకు చెప్పేటువంటి కార్యక్రమం చేస్తే ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి చక్కటి అవకాశం. 10 సంవత్సరాలుగా పేద ప్రజలు కళ్ళు కాయలు కాచేలు ఎదురు చూస్తున్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పని, అది కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చెప్పే విధంగా 10 సంవత్సరాల క్రితం ఈరోజు పెండ్లై ఇంటికి వచ్చిన కోడల పేరు కూడా రేషన్ కార్డులో లేని సందర్భం. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం అదైతే ఈరోజు నూతనంగా రేషన్ కార్డులు ఇస్తూ రేషన్ కార్డులో కొత్త కోడల పేరు ఎక్కించి ఆ తర్వాత మనమడో మనరోళ్ళు వచ్చినటువంటి వారికి కూడా రేషన్ కార్డుని ఇచ్చి ఈరోజు 3 నెలలకు సంబంధించి రేషన్ ఇస్తున్నాం. అది కూడా సన్న బియ్యం 6 కిలోలు ఇచ్చేటువంటి సందర్భాన్ని ఈరోజు మన ప్రజలలోకి చెబుతూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రైతులకు రుణమాఫీ చేసిన 2 లక్షల లోపు, ఆడతల్లకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసినాము. ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఈరోజు గ్రామాలలో గృహజ్యోతి, ఈరోజు పేదలందరికీ 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి ఇందిరమ్మ పాలనలోనే, మళ్ళీ ఈరోజు ఇందిరమ్మ పాలనలోనే తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించింది. ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి నాయకత్వాన్ని కూడా ఆనాడు మనం విమర్శించిన సందర్భంలో అనేక మంది మన వైపు వేలు చూపినరు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పరిపాలన చెప్పన్నాం, ఇంటికే పరిమితమైనటువంటి సందర్భాన్ని కూడా చెప్పినాం. మనం అసెంబ్లీ ప్రారంభమైనాక సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డటువంటి బీసీ కులగణకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ, ఎస్సీ కేటగిరీకి సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కానీ కేసీఆర్ గారు రమ్మని కాంగ్రెస్ పార్టీ పక్షాన మనం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరిన రానటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ, మన అంశాల్ని ఏదైతే ఫామ్ హౌస్గా పరిమితుండు కేసీఆర్ అనే మాటలు ఈరోజు అసెంబ్లీకి రాకుండా ఉంటున్నటువంటి అంశాన్ని మనం చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు మనకు మన 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 వాదనలకు బలం చేకూర్చే విధంగా మై డియర్ డాడీ అంటూ డాక్టర్ రాసిన లేఖలో కూడా అంది కవిత. ఏమన్నది? నాన్న మీరు ఇంటికే పరిమితం అవుతున్నారు, ఈరోజు మీరు బీసీ బిల్లు పైన మాట్లాడాల్సి ఉండే, మీరు ఎస్సీ కేటగిరీస్ కూడా మాట్లాడాల్సి ఉండే చెప్పిన మాట ఈరోజు చెప్పినటువంటి సందర్భంలో మన వాదాలకు బలం చేకూర్చే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా మన వైపు చూస్తున్న సందర్భంలో ఈరోజు మల్లికార్జున్ ఖార్గే గారు, ఏఐసిసికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరలో వచ్చేటువంటి క్రమంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి మంత్రులు కూడా త్వరలో వచ్చే క్రమంలో ఈనాటి సందేశాన్ని, ఈ జాతీయ స్థాయి అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారి సందేశాన్ని, ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమం సందేశాన్ని మనం ఈరోజు ఈ సమావేశం ద్వారా తీసుకొని గ్రామాన మన పార్టీ యొక్క ఎజెండాను, ఇందిరమ్మ రాజ్యం తీసుకున్న కార్యక్రమాల్ని చెబుతూ వచ్చేటువంటి ఎన్నికల్లో స్థానికంగా గెలవడంతో పాటు వచ్చే భవిష్యత్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా, దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా
తెలంగాణ నుంచి అత్యధిక పార్లమెంట్ స్థానాలను అందించే విధంగా మనందరం కూడా తయారు కావాలని సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి ఈరోజు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పరిశీలకులు వచ్చి ఈరోజు సమావేశాలు నిర్వహించిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు ముందుకు పోదామన్నమాట. మనం బీఆర్ఎస్ బీజేపీని రెండు కూడా ఎండగడుతూ ముందుకు పోయేటువంటి క్రమంలో మనందరూ కూడా విజయం సాధించాలని చెప్పని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చూపిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు